हरि ओं श्रीगुरुभ्यो नमः। कार्तीक दामोदराय नमः। ओं नमः शिवाय। ओं नमो नारायणाय। కార్తీక పురాణము 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఓ జనక, కార్తీక మాసములో ఏ చిన్న దానము చేసినా కూడా విశేషమైనటువంటి ఫలము గలదై చివరకు దైవ సాన్నిధ్యాన్ని కూడా కలిగిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమంది ఆ బద్ధకస్తులై లేదా అస్థిరమైనటువంటి భోగముల మీద ఆశ ఉన్నటువంటి వారు ఈ యొక్క ధర్మాన్ని సరిగ్గా ఆచరించక, కార్తీక స్నానములు చేయక, కనీసము పూర్ణిమ రోజైనా సరే కార్తీక స్నానము చేయకుండా ఉండి నీచమైనటువంటి జన్మలు పొందుతూ ఉంటారు. అటువంటి వృత్తాంతాన్ని ఒకటి నీకు చెబుతాను, విను అని చెబుతూ ఉన్నాడు. బ్రహ్మ రాక్షసులకు ఏ విధంగా ముక్తి కలిగింది అనేటువంటిది దీంట్లో మనం తెలుసుకోవచ్చు. భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో మహావిద్యావంతుడు, అనుష్ఠానపరుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పేరు తత్వనిష్ఠుడు. ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థంలో స్నానం చేయడానికి, అది కార్తీక మాసం కావడం చేత గోదావరికి వెళుతూ ఆ మార్గ మధ్యంలో ఒక మర్రి చెట్టు మీద కొంతమంది బ్రహ్మరాక్షసులు నివాసం చేస్తూ ఉండగా, వారు వచ్చిపోయేటువంటి వారిని పట్టి పీడించేటువంటి 3 బ్రహ్మరాక్షసులు ఒక వటవృక్షం దగ్గర నివాసం చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు తెలియక నదీ స్నానానికి ఆ దారిలో వెళుతూ ఉండగా ఆ తత్వనిష్ఠుడిని పట్టుకొని తినడానికి ఆ 3 బ్రహ్మ రాక్షసులు కూడా ఆయన దగ్గరకు వచ్చారన్నమాట. ఆ సమయంలో ఆ తత్వనిష్ఠుడు అమితంగా భక్తితో నారాయణ నామజపం చేస్తూ, ఆర్తత్రాణపరాయణ నారాయణ గోవింద నీవే రక్షించాలా అని భగవంతుణ్ణి ధ్యానిస్తే, ఆ నారాయణ నామ జపము, ఆ మంత్రము వినడం వల్ల ఆ 3 బ్రహ్మరాక్షసులకి కూడా తమకు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఆ బ్రాహ్మణుణ్ణి వారు ప్రార్థించడం మొదలుపెట్టినారు. దానికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయినటువంటి తత్వనిష్ఠుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, ఎందుకు మీరెవరు అని అడగ్గా, అప్పుడు ఆ 3 బ్రహ్మరాక్షసుల్లో ఒక బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను పూర్వజన్మంలో బ్రాహ్మణుణ్ణి, దక్షిణ దేశంలో నేను ఒక పండితుడిగా ఉండేటువంటి వాడిని, అయినప్పటికీ ధనం మీద ఆశ చేత అందరినీ పట్టి పీడిస్తూ, విశేషంగా అక్కడ ఉండేటువంటి గ్రామస్తులను కానీ, అక్కడ ఉండేటువంటి వ్యాపారులను కానీ రకరకాల దౌర్జన్యాలు చేసి, దానాలు అవసరం ఉన్నా లేకపోయినా వారి చేత పట్టి పీడించి దానాన్ని అన్నీ కూడా వారితే పుచ్చుకుంటూ ఉండేటువంటి వారిని, ఏనాడు కూడా అతిథులని ఆచరించలేదు. శాస్త్రాలైతే చదువుకున్నాను కానీ దాంట్లో చెప్పినటువంటి ఎటువంటివి కూడా పాటించకుండా కేవలం ధనాపేక్షతోనే నేను జీవించాను. ఒకనాడు వేరే పొరుగురు నుంచి ఒక బ్రాహ్మణుడు యాత్రకై వచ్చి మా ఇంటికి వచ్చాడు అతిథిగా. అయితే అతన్ని ఆదరించక అతని వద్ద ఉండేటువంటి కొంత ధనాన్ని కూడా నేను లాగివేసుకొని అతన్ని ఇంటి నుంచి గెంటివేశాను. దానికి బాధపడినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు నన్ను శపించాడు, నీవు బ్రహ్మరాక్షసుడై ఈ గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి ఒక మర్రి చెట్టు మీద నివాసం చేస్తావు అని శపించాడు. నేను ఆ శాపానికి భయపడి ఆయన అడగ్గా, నీవు అక్కడే ఆ యొక్క వటవృక్షం వద్దనే నరమాంసభక్షకుడవై జీవిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పాడు అని మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పాడు. రెండో బ్రహ్మరాక్షసుడు కూడా చెబుతూ ఉన్నాడయ్యా, నేను కూడా బ్రాహ్మణుణ్ణే, అయితేనేమి మంచి విద్యావంతుణ్ణి, పురోహితుణ్ణి, నా తల్లిదండ్రులను సరిగా పట్టించుకోక కేవలము నా భార్య పిల్లలతో సుఖిస్తూ, నా తల్లిదండ్రుల్ని ఎటువంటి ఆదరములు గౌరవము లేక మర్యాదతో చూడక, నా తల్లిదండ్రుల ఎదుటనే నా భార్యా బిడ్డలతో భక్ష్యభోజ్యములు పంచభక్ష ప్రమాణాలు కూడా తినేటువంటి వాడిని, నా తల్లిదండ్రులకు కనీసము తాగడానికి మంచినీరైనా ఇవ్వక చాలా బాధ పెట్టాను. అటువంటి కారణం చేత నేను బ్రహ్మరాక్షసుడినై ఇక్కడ ఉన్నాను అని రెండవ వాడు చెప్పాడు. మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా చెప్తున్నాడు, నేను కూడా మర్యాద కలిగినటువంటి సంపన్నమైనటువంటి బ్రాహ్మణ కులంలోనే పుట్టాను. ఒక వైష్ణవ ఆలయంలో అర్చకుణ్ణి నేను. అయితే ఏమిటి, నాకు భక్తి లేదు. నేను అర్చకుడిని అయితే అర్చకత్వం చేశాను కానీ ఎటువంటి భక్తి కూడా లేదు. నేను కట్టుబట్టలతోనే పక్క మీద నుంచి లేచి కనీసం స్నానము కూడా లేకుండా దేవాలయాల్లో తిరుగుతూ ఉండేటువంటి వాడిని. దేవాలయంలో భక్తులు తెచ్చినటువంటి ద్రవ్యములు కానీ, భక్తులు అర్చన కొరకు కైంకర్యం కొరకు సమర్పించేటువంటి ధనాన్ని కానీ నేను తీసుకొని వెళ్ళి వేశ్యల వద్ద ఇచ్చేటువంటి వాడిని. అట్లా వేశ్యల వద్ద, అనేక రకాలైనటువంటి మద్యముల యొక్క దుకాణముల వద్ద, మాంసము కొట్లలో కూడా ఆ ధనాన్ని ఇచ్చి మద్య మాంసాలకు వేశ్యలకు బానిసదై తిరుగుతూ ఉండేటువంటి వాడిని. అటువంటి భ్రష్టుడైనటువంటి నేను ఈ యొక్క బ్రహ్మరాక్షసుని యొక్క జన్మ ఎత్తవలసి వచ్చింది అని ఆ 3 కూడా తమ యొక్క వృత్తాంతాలను చెప్పినారనమాట. మీరు ఎట్లాగైనా సరే మీరు ఆ తత్వనిష్ఠుని వారు ప్రార్థించినారు ఆ 3. మా యొక్క పూర్వజన్మ జ్ఞానం మీ వలనే కలిగింది కాబట్టి మీరు ఈ యొక్క కార్తీక స్నాన మహాత్మ్యాన్ని
మాకు ధారపోస్తే ఈ ఫలాన్ని మాకు ఇస్తే మేము ఈ యొక్క జన్మల నుంచి విముక్తులమవుతాము అని ఆయన్ని వేడుకోగా ఆయన సరే అని చెప్పి వారిని ఒడ్డునే ఉండమని చెప్పి వారి వెంటనే వాళ్ళను కూడా తన వెంటనే గోదావరికి తీసుకుని వెళ్ళి గోదావరి నదిలో స్నానము చేసి తర్పణములు విడిచి అర్ఘ్యములు విడిచి ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క స్నానము చేసినటువంటి ఫలితాన్ని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు కూడా ధారపోయగా ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా వెంటనే దివ్యమైనటువంటి రూపాలను పొందిన వారి యొక్క దేవలోకం నుంచి దేవదూతలు వచ్చి వారిని దివ్యలోకములకు తీసుకొని పోవడం జరిగింది. ఈ విధంగా కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క నదులలో కానీ సముద్రంలో కానీ ఏదైనా తీర్థములో కానీ తటాకములో కానీ ప్రవాహములో కానీ స్నానము చేస్తారో లేదా వసతి లేని వారు కనీసం ఇంటి వద్దైనా సరే సూర్యోదయాత్ పూర్వమే స్నానము చేసి దైవారాధన చేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి గతులు పొందడమేగాక ఇహపర లోకాల్లో కూడా సుఖాలను పొందుతారని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహర్షికి చెప్పినటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యములో 3వ రోజు అధ్యాయం సమాప్తం. హరి ఓం తత్సత్.